విజయం సాధించుకొస్తున్నాడు కదా అక్కడ. అలాగే అసలు భారతీయ జనతా పార్టీ అయితే ఏంటి పరిస్థితి ఒకప్పుడు, అదే భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఓడింది, మళ్ళీ మొన్నటిసారి గెలవలేదా? కాబట్టి ఈ ఆల్టర్నేటివ్ ఇక్కడ ఏంటంటే ఒకటే కాన్సెప్ట్, రాజకీయం అనేది ఎప్పుడు కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, స్థిరంగా నిలబడిపోదు. ఇవాళ ఈ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇదే శాశ్వతం అనుకుంటాం భ్రమ. అది వాళ్ళకే తెలుసు, మాట్లాడే వాళ్ళకి కూడా. వాళ్ళు ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ళు పార్టీ, 21 ఏళ్ళు అధికారంలో ఉంది, 19 ఏళ్ళు దూరంలో ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. కానీ నాయకత్వం లోపం ఏమన్నా చాలా స్పష్టంగా కనిపిస్తుందా వైసీపీని చూస్తూ ఉంటే? ఇప్పుడు బేసిక్గా ఒకటి ఫెమిలియర్ ఫేసెస్ పోయినాయి. అవును. అదే సమయంలో ఇప్పుడు తెలుగుదేశంలో ఫెమిలియర్ ఫేసెస్ ఎవరు గెలిచారండి? ఎంతమంది గెలిచారు? 20%. 80% కొత్త మొహాలేగా కూటమిలో గెలిచిన వాళ్ళందరూ. ఒక వేవ్, మన ఆంధ్ర రాజకీయం ఏంటంటే వేవ్ పాలిటిక్స్ నడుస్తుంది. 14లో ఊరు పేరు తెలియని వాళ్ళు బోల్డ్ అంతమంది గెలిచారు, 19లో ఊరు పేరు తెలియని వాళ్ళు బోల్డ్ అంతమంది గెలిచారు, 24లో ఊరు పేరు తెలియని వాళ్ళు బోల్డ్ అంతమంది గెలిచారు. ఇక్కడ లీడర్ బేస్డ్గా నడుస్తుంది ఆంధ్ర పాలిటిక్స్. చంద్రబాబు, జగన్, మధ్యలో పవన్, పవన్ కింగ్.